సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి శ్రీనారాయణీ నమోస్తుతే. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిర్థం భిక్షాందేహి చ పార్వతి. ఓం గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః. గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ శ్రీ పరాభవనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితము సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యము సిద్ధించాలని మనసారా కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ శ్రీ పరాభవనామ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. మిథున రాశి ఫలాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఉద్యోగం మరియు వ్యాపారం. వృత్తి వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం మంచి పునాది పడుతుంది. 10వ ఇంట శని, ఆఫీసులో బాధ్యతలు పెరుగుతాయి, పై అధికారులు మెచ్చుకుంటారు, విశ్రాంతి అవసరం. జూన్ 2 తర్వాత గురువు 2వ ఇంటికి మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్లు కోసం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలం లాభదాయకం. ఆర్థిక స్థితి. జూన్ 2, 2026 నుండి గురువు ధనస్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మెరుగుపడుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. పూర్వీకుల ఆస్తి కలిసి రావడం లేదా స్థిరాస్తి కొనుగోలు చేయడం వంటివి జరుగుతాయి. డిసెంబర్ 6న కేతువు 2వ ఇంటికి రావడం వల్ల సంవత్సర చివరిలో కుటుంబ అవసరాల కోసం ఊహించని ఖర్చులు రావచ్చు. కాబట్టి ముందుగానే పొదుపు చేసుకోవడం ఉత్తమం. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం. కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. జూన్ తర్వాత గురువు 2వ ఇంట సంచరించడం వల్ల ఇంట్లో శుభకార్యాలు, వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. అయితే ఆగస్టు 2 నుండి సెప్టెంబర్ 18 మధ్య జన్మరాశులు కుజుడి సంచారం వల్ల మీ భాగస్వామితో చిన్నపాటి వాగ్వాదాలు రావచ్చు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే దాంపత్య జీవితం సంతోషంగా సాగుతూ ఉంటుంది. డిసెంబర్ తర్వాత కుటుంబ సభ్యులతో ఒకరి ఆరోగ్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగి రావచ్చు. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. ప్రారంభంలో జన్మరాశిలో గురువు వల్ల కొంత అలసట, నీరసం అనిపించినా ఆ తర్వాత ఉల్లాసంగా ఉంటారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వేడి సంబంధిత వ్యాధులు లేదా చర్మ సమస్యలు బాధిస్తాయి. డిసెంబర్ 6, 2026 తర్వాత అష్టమ స్థానంలో రాహువు ప్రవేశించినప్పుడు వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. ఈ మిథున రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో పరిహారాలు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా ఉత్తమం. రాహు కేతు శాంతి చేసుకోవడం కూడా మంచిది. కుజ దోష నివారణ చేసుకోవడం అత్యుత్తమము. గురుభ్యో నమః.